నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ 6th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్సులో ఫస్ట్ చాప్టర్ నోయింగ్ అవర్ నంబర్స్ అనే చాప్టర్లో అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, హౌ మెనీ నంబర్స్ కెన్ యూ మేక్. ఈ టాపిక్తో పాటు ఇక్కడ ట్రై దీస్ అనే ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు. సో ట్రై దీస్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. Children, this is second video on this chapter. Earlier ga first video lo manam introduction part chusam, alage comparison of numbers chusam. Two numbers ichinapudu which is greater, which is smaller ani ela identify chestam annadi last session lo chusam. Children, ప్రతి క్లాస్ని మీరు ఆర్డర్లోనే చూడండి, అప్పుడే కంటిన్యూటీ ఉంటుంది, కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. రైట్, ఈ కాన్సెప్ట్ ఏంటి చూద్దాం. హౌ మెనీ నంబర్స్ క్యాన్ యూ మేక్. సో కొన్ని డిజిట్స్ ఇస్తారు, ఆ ఇచ్చినటువంటి డిజిట్స్ని యూజ్ చేసి మనం ఎన్ని డిఫరెంట్ నంబర్స్ రాయొచ్చు, అండ్ ఆ డిఫరెంట్ నంబర్స్లో విచ్ ఈజ్ గ్రేటర్ నంబర్ అండ్ విచ్ ఈజ్ స్మాలర్ నంబర్ అన్నది మనం ఇక్కడ నేర్చుకునేటువంటి కాన్సెప్ట్. ఓకే, లెట్ us read the given information in textbook. Suppose we have 4 digits 7, 8, 3, 5. 4 digits ఇచ్చాడండి, 7, 8, 3, 5. Using these digits we want to make different 4-digit numbers in such a way that no digit is repeated in them. ఆ డిజిట్స్ని యూజ్ చేసి మనం 4-digit నెంబర్ని రాయాలి. కండిషన్ ఏంటి, ఒకసారి యూజ్ చేసిన డిజిట్ని మళ్ళీ యూజ్ చేయకూడదు. ఇదిగోండి, ఇన్ సచ్ ఏ వే దట్ నో డిజిట్ ఈజ్ రిపీటెడ్ ఇన్ దెమ్. ఏ డిజిట్ కూడా ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని యూజ్ చేయకూడదు. థస్ 7835 ఈజ్ అలౌడ్. ఇక్కడ చూసారా, దిస్ ఈజ్ అ 4-digit నెంబర్ అండ్ ఎవ్రీ డిజిట్ యూజ్డ్ ఓన్లీ వన్స్. ప్రతి డిజిట్ని ఒకసారి వాడాడు. బట్ 7735 ఈజ్ నాట్, ఇది అలౌ కాదు. ఎందుకు? 7 అనే డిజిట్ని 2 times యూజ్ చేశారు. క్లియర్? మేక్ యాజ్ మెనీ 4-digit నంబర్స్ యాజ్ యూ కెన్. ఇలాంటివి ఎన్ని నంబర్స్ పాసిబుల్ అవుతాయో అన్నీ రాయండి అంటున్నారు. విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నంబర్ యూ కెన్ గెట్. అలా ఆ నంబర్స్ అన్నిటినీ మనం లిస్ట్ అవుట్ చేసినప్పుడు వాటిట్లో విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నంబర్ అండ్ విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ నంబర్ వీ నీడ్ టు ఐడెంటిఫై. ఓకే, ద గ్రేటెస్ట్ నంబర్ ఈజ్ 8753 అండ్ ద స్మాలెస్ట్ ఈజ్ 3578. ఇక్కడ మన కోసం ఈ ప్రాబ్లమ్ని ఆల్రెడీ వాళ్ళే సాల్వ్ చేశారు. మనం డిఫరెంట్ డిజిట్స్ని తీసుకుని ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. థింక్ అబౌట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ బోత్. ఈ 2 కేసెస్లో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ నంబర్ అండ్ దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నంబర్. ఈ 2 నంబర్స్లో డిజిట్స్ని ఎలా అరేంజ్ చేశారు ఐడెంటిఫై చేయండి, వాటి గురించి థింక్ చేయండి అంటున్నారు. కెన్ యూ సే హౌ ద లార్జెస్ట్ నంబర్ ఈజ్ ఫార్మ్డ్? రైట్ డౌన్ యువర్ ప్రొసీజర్. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ అంటున్నాం కదా, లార్జెస్ట్ 4-digit నెంబర్ ఎలా ఫామ్ అయిందో చెప్పగలరా అంటున్నారు. ఓకే, వెరీ సింపుల్ చిల్డ్రన్. ఇచ్చినటువంటి డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే వీ కుడ్ గెట్ ద గ్రేటెస్ట్ నెంబర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదండి, గ్రేటెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ వరకు రాయాలి. అలాగే డిజిట్స్ని కూడా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే వచ్చేస్తుంది. సి అబ్జర్వ్ దిస్. ఇక్కడ ఈ 4 digitsలో విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అంటే డెఫినెట్లీ 8. వీ నీడ్ టు రైట్ అ 4-digit నంబర్. సో 4 places రాశాను, 1s, 10s, 100s, 1000s. సో ఇక్కడ 1000s ప్లేస్లో గ్రేటెస్ట్ డిజిట్ 8 యూజ్ చేశానండి. అండ్ సెకండ్ గ్రేటెస్ట్ డిజిట్ ఏంటి? 7 కదా. సో 7ని 100s ప్లేస్లో రాసేసాను. అండ్ దెన్ థర్డ్ గ్రేటెస్ట్ డిజిట్ ఏంటి? 5. అండ్ లాస్ట్ డిజిట్ ఏంటి? 3. సో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ నంబర్ విచ్ కెన్ బి ఆబ్టైన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 4 digits.
ఇలా అన్నమాట. ఎప్పుడైనా ఇచ్చిన డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే వి విల్ గెట్ అ గ్రేటెస్ట్ నెంబర్. ఇవే డిజిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే వి విల్ గెట్ స్మాలెస్ట్ నెంబర్. అదే ఇక్కడ ఉన్న ప్రొసీజర్. సో వీటిలో స్మాలెస్ట్ డిజిట్ ఏంటి? 3. థౌజండ్స్ ప్లేస్లో 3. సెకండ్ డిజిట్ 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 8. ఇలా వెరీ సింపుల్. గ్రేటెస్ట్ నెంబర్ రాసాం కదా, అందులో ఉన్న డిజిట్స్ని రివర్స్ చేస్తే వచ్చేదే స్మాలెస్ట్ నెంబర్. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ 0, ఇక్కడ ఎక్కడైనా 0 ఉన్నట్లయితే ఆ జీరోని అంటే ఆ జీరోతో మనం నంబర్ స్టార్ట్ చేయకూడదు. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ట్రై దీస్ ప్రాబ్లమ్స్లో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి అక్కడ డీటెయిల్గా అర్థమవుతుంది. హోప్ యూ అండర్స్టూడ్ హౌ వీ కెన్ మేక్ డిఫరెంట్ నంబర్స్ అని. ఓకే, సో ట్రై దీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ మీరు నోట్బుక్లో ట్రై దీస్ అని మెన్షన్ చేసి అండ్ పేజ్ నెంబర్ మెన్షన్ చేసి ప్రాబ్లం నెంబర్ రాయండి. విల్ సాల్వ్ 1 by 1. ఏంటమ్మా ఇచ్చిన డిజిట్స్ ఏంటి? ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్. యూజ్ ద గివెన్ డిజిట్స్ వితౌట్ రిపిటేషన్, అంటే ఒకసారి యూజ్ చేసిన డిజిట్ని మళ్ళీ యూజ్ చేయకూడదు. అండ్ మేక్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 digit నంబర్స్. వీటితో గ్రేటెస్ట్ నెంబర్ ఏమొస్తుంది, స్మాలెస్ట్ నెంబర్ ఏమొస్తుంది అన్నది రాయాలి. లెట్ us సాల్వ్ దిస్ ప్రాబ్లం. మీరు నోట్బుక్లో నేను చెప్పిన విధంగా ట్రై దీస్ అని మెన్షన్ చేయండి, పేజ్ నెంబర్ మెన్షన్ చేయండి అండ్ ప్రాబ్లం నెంబర్. ఓకే, సో ఫస్ట్ ఏలో గివెన్ డిజిట్స్ 2, 8, 7, 4. వీటిని చేద్దాం. సి ప్రాబ్లం నెంబర్ 1 అండ్ హియర్ యూ మెన్షన్ పేజ్ నెంబర్. నీట్గా ఇలా గివెన్ డిజిట్స్ అని రాయాలి. గివెన్ డిజిట్స్ 2, 8, 7, 4. ఈ డిజిట్స్తో ఫామ్ అయ్యేటువంటి గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? లెట్ us రైట్ గ్రేటెస్ట్ నెంబర్ హియర్ ఫస్ట్. గ్రేటెస్ట్ నెంబర్. ఓకే, ఇందాకే చెప్పాను కదండి, గ్రేటెస్ట్ నెంబర్ అంటే అరేంజ్ ద డిజిట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో 8, నెక్స్ట్ గ్రేటర్ నెంబర్ ఈజ్ 7 and next number is 4, at last 2. This is the greatest number which can be formed by using those digits. And smallest number radama? Smallest number. Okay, very simple. Given digits ni ascending order lo arrange cheste we will get smallest number. So 2 is the smallest digit, second smallest digit is 4 and then 7 and then 8. That's it. Very simple. Okay, రైట్. ఈ సెకండ్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. 9, 7, 4, 1. ఈ డిజిట్స్ని యూజ్ చేసి గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అన్నది మీరు రాయండి. మీకోసం సి నేను సాల్వ్ చేస్తాను, ఎందుకంటే అక్కడ 0 ఉంది. బీ కేర్ఫుల్ విత్ 0. 4, 7, 5, 0 ఇవి గివెన్ డిజిట్స్. సో డెఫినెట్గా నోట్బుక్లో ఇలా రాయాలి మీరు సొల్యూషన్. గివెన్ డిజిట్స్ అండి 4, 7, 5, 0. 4, 7, 5, 0. So first let us write greatest number. Greatest number రాసినప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. Just arrange the digits in descending order. Greatest digit is 7 and then 5, next 4 and 0. No problem here. అదే స్మాలెస్ట్ నెంబర్ రాసినప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఎలా రాస్తామంటే obviously we'll arrange the digits in ascending order, right? First smallest digit, next second smallest, third ala. Our process lo 0 is the smallest digit, next 4, next 5, next 7. Now tell me, is this a 4 digit number? No, this is only 3 digit number. ఇక్కడ extreme left లో 0 ఉంది కదండి, there is no value for this. Okay, so thousands place లో we cannot write 0. అంటే 0 thousands ఉన్నాయి అని అంటే అక్కడ థౌజండ్స్ ప్లేస్ ఏమీ లేదు, ఓన్లీ 457 మాత్రమే. దెన్ ఇట్ విల్ బీ ఏ 3 digit నెంబర్. క్లియర్? సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వి నీడ్ టు ఇంటర్చేంజ్ దీస్ 2 digits. యాక్చువల్గా స్మాలెస్ట్ డిజిట్ 0నే, బట్ సెకండ్ స్మాలెస్ట్ డిజిట్ని ఫస్ట్ రాస్తాం 4 అండ్ దెన్ ఈ స్మాలెస్ట్ డిజిట్ని అక్కడ రాస్తాం, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. So 4057. This is the smallest number which can be written by using these digits. Hope you understood. 0 వచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో 0ని రాయకూడదు,
ఎందుకంటే దానికి వాల్యూ లేదు. అప్పుడు ఏం చేయాలి, సెకండ్ స్మాలెస్ట్ డిజిట్ని ఫస్ట్ రాసి ఈ జీరోని నెక్స్ట్ ప్లేస్లో రాయాల్సి ఉంటుంది. క్లియర్? సో ఇలాంటిదే ఇంకొకటి ఉంది, చూద్దాం. ప్రాక్టీస్ కోసం ఇక్కడ ఈ ఉంది. సో డి కూడా మీరే సాల్వ్ చేయగలరు, ట్రై చేయాలి. ఈ చూద్దాం, 5403. ఓకే, ఈ వాట్ ఆర్ గివెన్ డిజిట్స్? 5403. రైట్ గ్రేటెస్ట్ నంబర్. ప్రొసీజర్ ఏంటి? అరేంజ్ ద డిజిట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ గ్రేటెస్ట్ డిజిట్ 5 అండి, సెకండ్ గ్రేటెస్ట్ 4 అండ్ దెన్ 3, అట్ లాస్ట్ 0. హ్యాపీ. అదే స్మాలెస్ట్ నంబర్ రాసినప్పుడు స్మాలెస్ట్ నంబర్. సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే 0, 3, 4, 5. బట్ దిస్ విల్ నాట్ బీ ఏ 4 డిజిట్ నంబర్. అది 4 డిజిట్ నంబర్ కాదు, ఓన్లీ 3 డిజిట్ నంబరే. సో మనం ఏం చేయాలి, జీరోని నెక్స్ట్ ఉన్న సెకండ్ స్మాలెస్ట్ డిజిట్ని ఇంటర్చేంజ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 3045, అంటే 3045. హోప్ యూ అండర్స్టూడ్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? రైట్. సో ఈవెన్ ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా దిస్ ఈజ్ నాట్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్, ఇది మనకు ఆన్సర్ అవుతుంది. క్లియర్? సో 0 వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ చూద్దాం, సెకండ్ వన్. నౌ మేక్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్స్ బై యూజింగ్ ఎనీ 1 డిజిట్ ట్వైస్. ఏదైనా ఒక్క డిజిట్ని 2 టైమ్స్ వాడుకోవచ్చు. ఎనీ 1 డిజిట్ 2 టైమ్స్ వాడచ్చు. ఓకే, సో 387 అన్నాడు. చూద్దాం. నెంబర్ 2 సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం ఇన్ ట్రై దిస్. ఇందులో ఏ వాట్ ఆర్ గివెన్ డిజిట్స్? ఫస్ట్ గివెన్ డిజిట్స్ 387. గ్రేటెస్ట్ నంబర్ రాయాలి, గ్రేటెస్ట్ 4 డిజిట్ నంబర్ రాయాలి. ఓకే, కండిషన్ ఏంటి? వీ కెన్ యూజ్ ఎనీ 1 డిజిట్ ట్వైస్. ఏదైనా ఒక డిజిట్ని 2 టైమ్స్ వాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇక్కడ గ్రేటెస్ట్ డిజిట్ 8 కదా. ఎస్, 8. మనం గ్రేటెస్ట్ నెంబర్ రాస్తున్నాం కాబట్టి వీ కెన్ యూజ్ దిస్ 8 అగైన్, వన్స్ అగైన్, ఇంకొకసారి యూజ్ చేయొచ్చు. 8800 అండ్ రిమైనింగ్ 2 డిజిట్స్లో 7 ఫస్ట్ రాయాలి, నెక్స్ట్ 3 రాయాలి. దట్స్ ఇట్. ఎనీ 1 డిజిట్ని మనం ట్వైస్ వాడుకోవచ్చు, 2 సార్లు వాడుకోవచ్చు. అదే స్మాలెస్ట్ రాసినప్పుడు, స్మాలెస్ట్ నంబర్ రాసినప్పుడు ఇక స్మాలెస్ట్ డిజిట్ ఏంటి? 3 కదా. దాన్నే ఇంకొకసారి యూజ్ చేయండి. అంటే ఇక్కడ 3ని 2 టైమ్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 7, నెక్స్ట్ డిజిట్ 7, నెక్స్ట్ డిజిట్ 8. ఇలా ఈ డిజిట్స్తో గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ రాయాలి, స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ రాయాలి. కండిషన్ ఏంటంటే వీ కెన్ యూజ్ ఎనీ 1 డిజిట్ ట్వైస్ అనమాట. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. చూద్దాం నెక్స్ట్. దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. 905. 0 ఉన్న ప్రాబ్లం నేను చేస్తాను, సి అండ్ డి మీరు ప్రాక్టీస్ చేయాలి. 905. రైట్. బి వాట్ ఆర్ గివెన్ డిజిట్స్? గివెన్ డిజిట్స్ 905. First we need to write greatest 4 digit number. Greatest 4 digit number. Okay. సో 9 అనేది గ్రేటెస్ట్ డిజిట్ కదండి, దాన్నే మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేసుకోవచ్చు మనం. ఇక రిమైనింగ్ 2 డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే సరిపోతుంది. నా స్మాలెస్ట్ రాయాలి. స్మాలెస్ట్ ఎలా రాస్తాం? స్మాలెస్ట్ నంబర్. యాక్చువల్గా ఇక్కడ స్మాలెస్ట్ డిజిట్ 0, బట్ దాన్ని థౌజండ్స్ ప్లేస్లో యూజ్ చేయకూడదు. సెకండ్ స్మాలెస్ట్ ఏంటి? 5 యూజ్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ 0, we can use another 0 and last 9. కండిషన్ ఏంటి? we can use any 1 digit twice అంటున్నారు. సో 0 అనే డిజిట్ని మనం 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇదే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ 0ని మాత్రమే 2 టైమ్స్ యూజ్ చేయాలి. ఇందులో గ్రేటెస్ట్ డిజిట్ 9ని మాత్రమే 2 టైమ్స్ తీసుకోవాలి. ఇది కాదని వేరే ఏ డిజిట్స్ రాసుకున్నా మీకు గ్రేటెస్ట్ రాదు, స్మాలెస్ట్ రాదు. క్లియర్? రైట్. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. సో వీటికి
ఈ రిమైనింగ్ సి అండ్ డి మీరు ట్రై చేయండి. థర్డ్ ప్రాబ్లం, మేక్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4-digit numbers యూజింగ్ ఎనీ 4 different digits విత్ కండిషన్స్ యాజ్ గివెన్. కింద కొన్ని కండిషన్స్ ఇస్తూ డిఫరెంట్ డిజిట్స్ని వాడాలి, అంటే ఒకసారి యూజ్ చేసిన డిజిట్ మళ్ళీ యూజ్ చేయకూడదు. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ డిజిట్ 7 ఈజ్ ఆల్వేస్ అట్ 1's ప్లేస్. కండిషన్ ఏంటి? 1's ప్లేస్లో డెఫినెట్గా 7 మాత్రమే ఉండాలి, అంటే 1's ప్లేస్లో ఫిక్స్డ్ 7. ఇక్కడ రిమైనింగ్ 3 ప్లేసెస్లో మనం ఏ డిజిట్ అయినా రాయొచ్చు. ఇదే గ్రేటెస్ట్ రావాలనుకోండి, గ్రేటెస్ట్ డిజిట్ 9, సెకండ్ గ్రేటెస్ట్ 8, థర్డ్ గ్రేటెస్ట్ యాక్చువల్గా 7, బట్ దాన్ని ఆల్రెడీ 1's ప్లేస్లో రాసేసాం. వీ కెనాట్ యూజ్ 7 అగైన్. సో 7 తర్వాత ఉన్న డిజిట్ 6. క్లియర్? సింపుల్ లాజిక్ అంతే. 1's ప్లేస్లో 7ని ఫిక్స్ చేసేసాం, ఇంకా మళ్ళీ ఎక్కడ 7ని యూజ్ చేయలేం. అదే స్మాలెస్ట్ ఎలా రాస్తామంటే చూడండి, యాక్చువల్గా డిజిట్స్లో స్మాలెస్ట్ డిజిట్ 0, బట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో వీ కెనాట్ యూజ్ 0, రైట్? సెకండ్ లీస్ట్ డిజిట్ ఏంటి? 1. సో ఇక్కడ 1 యూజ్ చేశాను. తర్వాత 0ని ఖచ్చితంగా వాడుకోవాలి. 0, 1 0 అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిజిట్ 2, ఆల్రెడీ 1's ప్లేస్లో 7 ఫిక్స్. ఇలా కండిషన్స్ ఇస్తూ ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ మనం రాయాలి. క్లియర్? సో నోట్ ఇచ్చాడు చూడండి, ఏమన్నాడు? ద నంబర్ కెనాట్ బిగిన్ విత్ 0. వై అంటున్నాడు. ఏ నంబర్ కూడా 0తో బిగిన్ అవ్వకూడదు. సపోజ్ ఇక్కడ 0 రాసామనుకోండి, 1000's ప్లేస్లో 0 ఉంది, దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ 0. క్లియర్? ఓకే. సెకండ్ బి చూద్దాం, ఏమంటున్నాడు? బి డిజిట్ 4 ఈజ్ ఆల్వేస్ అట్ 10's ప్లేస్. 10's ప్లేస్లో 4 ఫిక్స్ అయిపోవాలి. 4 అనే డిజిట్ని 10's ప్లేస్లో ఫిక్స్ చేసేయాలి. ఇప్పుడు రిమైనింగ్ డిజిట్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఇదే గ్రేటెస్ట్ నెంబర్ రాసినప్పుడు వీ నీడ్ టు అరేంజ్ ద డిజిట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో గ్రేటెస్ట్ డిజిట్ 9 అండి, సెకండ్ గ్రేటెస్ట్ 8 అండి, థర్డ్ గ్రేటెస్ట్ 7. ఇంకా 10's ప్లేస్ని మనం టచ్ చేయకూడదు, ఆల్రెడీ 10's ప్లేస్ ఈజ్ ఫిల్డ్ విత్ 4. ఇదే స్మాలెస్ట్ రాసినప్పుడు అగైన్ దెర్ ఈస్ ప్రాబ్లం. యాక్చువల్గా స్మాలెస్ట్ డిజిట్ 0, బట్ 0తో స్టార్ట్ అవ్వదు ఏ నెంబర్ కూడా. సో సెకండ్ స్మాలెస్ట్ 1 అండి, తర్వాత 0, 1 0 కంప్లీట్ అయిన తర్వాత 2. దట్స్ ఇట్. క్లియర్? నౌ థర్డ్ క్వశ్చన్ సి ఏంటి? డిజిట్ 9 ఈజ్ ఆల్వేస్ అట్ 100's ప్లేస్. 100's ప్లేస్లో 9 ఫిక్స్డ్, ఇంకా వేరే ఎక్కడ 9 యూజ్ చేయకూడదు. మరి ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ రాసేటప్పుడు ఆల్రెడీ 9 ఒకసారి యూజ్ చేసాం. సెకండ్ నెక్స్ట్ గ్రేటెస్ట్ డిజిట్ ఈజ్ 8. 8 and 9 అయిన తర్వాత 7, ఆ తర్వాత 6. ఇదే స్మాలెస్ట్ నెంబర్ రాసినప్పుడు వీ కెనాట్ స్టార్ట్ ద నెంబర్ విత్ 0. 0తో స్టార్ట్ చేయలేం, సో 1తో స్టార్ట్ చేయాలి. 100's ప్లేస్లో ఆల్రెడీ 9 ఉంది, ఇక 0 and 2. క్లియర్? అండ్ లాస్ట్ డి డిజిట్ 1 ఈజ్ ఆల్వేస్ అట్ 1000's ప్లేస్. 1000's ప్లేస్లో 1ని ఫిక్స్ చేసేయండి. గ్రేటెస్ట్ నెంబర్ ఎలా రాస్తాం? 9, 8, 7. డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆల్రెడీ 1 ఫిక్స్డ్ ఎక్కడ? 1000's ప్లేస్లో. అదే స్మాలెస్ట్ నెంబర్ రాసినప్పుడు బీ కేర్ఫుల్, ఇక్కడ మనం 0 యూజ్ చేయొచ్చు, ఎందుకంటే 1000's ప్లేస్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ 1. నెక్స్ట్ 0ని యూజ్ చేసుకోవచ్చు మనం. సో 1 and 0 అయిపోయాయి, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ రైటింగ్ గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ విత్ గివెన్ పర్టికులర్ కండిషన్స్. క్లియర్? నెక్స్ట్ చూద్దాం. మీకు ఈ స్క్రిప్ట్ అనేది తెలుగులో కూడా ఉంది, టెక్స్ట్ బుక్ తెలుగులో కూడా ఉంది. ఎక్కడైనా ఇంగ్లీష్ సెంటెన్సెస్ అర్థం కానప్పుడు తెలుగులో ఫాలో అవ్వచ్చు. ఫోర్త్ వన్ చూడండి, ఏమంటున్నాడు? టేక్ 2 digits, సే 2 and 3. ఏవైనా 2 digits తీసుకోండి, 2 and 3 ఆల్రెడీ ఇచ్చారు అక్కడ. ఓకే. మేక్ 4-digit numbers యూజింగ్ బోత్ ద డిజిట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. 2ని 2 times వాడాలి, 3ని 2 times వాడాలి. బోత్ డిజిట్స్ని సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయాలి. అలా యూజ్ చేసి 4-digit numbers-ని రాయాలి. విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్, విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్? వాటిలో గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది, స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? హౌ మెనీ డిఫరెంట్ నెంబర్స్ క్యాన్ యూ మేక్ ఇన్ ఆల్? ఇక్కడ కొద్దిగా మీరు లాజిక్ అప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2, 3, 4 ప్లేసెస్ రాశాడు. మనకు 2 and 3నే ఇచ్చాడు, అదే తీసుకుందాం, టెక్స్ట్ బుక్లో ఇచ్చినవే తీసుకుందాం. ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే
డిజిట్స్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో గ్రేటెస్ట్ డిజిట్ 3 కదండి, మళ్ళీ దాన్నే ఇంకొకసారి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజిట్ 2 కదండి, మళ్ళీ దాన్నే యూజ్ చేయాలి. చూసారా, 3ని 2 టైమ్స్ యూజ్ చేసాము, 2ని 2 టైమ్స్ యూజ్ చేసాము. కండిషన్ ఏంటి? యూజింగ్ బోత్ ద డిజిట్స్ ఈక్వల్ టైమ్స్. 2 డిజిట్స్ని సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాలి. ఓకే, దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్. ఆబ్వియస్లీ ఇందులో డిజిట్స్ని రివర్స్ చేస్తే వి విల్ గెట్ స్మాలెస్ట్. ఇలా 2 2 3 3 2233 సింపుల్. బట్ ఇక్కడ చూసారా, హౌ మెనీ డిఫరెంట్ నంబర్స్ కెన్ యూ మేక్ ఇన్ ఆల్ అని, ఎన్ని డిఫరెంట్ నంబర్స్ రాయొచ్చు ఇలాగా అన్నది కొద్దిగా లాజిక్. మీరు ఈ 2 ఆన్సర్స్ని, ఈ క్వశ్చన్ రాసి పక్కన ఆన్సర్, ఈ క్వశ్చన్ రాసి ఆన్సర్ నోట్బుక్లో నోట్ చేసుకోండి. రైట్, వీటితో ఎన్ని డిఫరెంట్ నంబర్స్ రాయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3ని ఫిక్స్ చేద్దామా థౌజండ్స్ ప్లేస్లో. ఓకే, ఈ నెంబర్ తీసుకోండి, థౌజండ్స్ ప్లేస్లో 3ని ఫిక్స్ చేసేసా. ఇంకా రిమైనింగ్ 3 2 2 అక్కడున్న నెంబరే యాజ్ ఇట్ ఈస్గా రాశాను. తర్వాత థౌజండ్స్ ప్లేస్లో 3ని ఫిక్స్ చేసి ఐ విల్ షిఫ్ట్ దిస్, ఈ 2 షిఫ్ట్ చేస్తా. 2 3 ఇది ఫిక్స్డ్. అగైన్ ఈసారి ఈ 2 షిఫ్ట్ చేస్తా, 2 2 3 దట్స్ ఇట్. థౌజండ్స్ ప్లేస్లో 3ని ఫిక్స్ చేస్తూ వీ కెన్ రైట్ 3 డిఫరెంట్ నంబర్స్. క్లియర్? అలాగే థౌజండ్స్ ప్లేస్లో ఈసారి 2ని ఫిక్స్ చేద్దాం, అంటే ఈ నెంబర్స్ తీసుకోండి, 2ని ఫిక్స్ చేద్దాం థౌజండ్స్ ప్లేస్లో. ఓకే, ఇదే నెంబర్ రాస్తున్నాను, 2 3 3. నెక్స్ట్ ఈ రెండింటిని షఫుల్ చేస్తాను, 3 2 3. అగైన్ ఈ రెండింటిని షఫుల్ చేస్తాను, 3 3 2. దట్స్ ఇట్, అంతే. చేంజింగ్ ద పొజిషన్స్ ఆఫ్ డిజిట్స్ అనమాట. సో ఇన్ని డిఫరెంట్ నంబర్స్ రాయొచ్చు. మీరు చూసారా, ఇక్కడ ఏ నంబర్స్ కూడా సేమ్ కాదు, ఆల్ ఆర్ డిఫరెంట్ నంబర్స్. ఇందులో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ నంబర్ అండ్ దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నంబర్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఇదొక్కటే మీరు చాలా లాజిక్గా ఆలోచించాలి. ఇలా డిజిట్స్ని షిఫ్ట్ చేసినప్పుడు 3322 3232 బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, డిఫరెంట్ నంబర్స్ ఇవి. దట్స్ ఇట్ చిల్డ్రన్. మన అనదర్ సెషన్లో స్టాండ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్, అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్, ఈ కాన్సెప్ట్ని, దానికి సంబంధించినటువంటి ట్రై దీస్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఈ క్వశ్చన్స్ అన్నిటిని మీరు నోట్బుక్లో నీట్గా పేజ్ నెంబర్, ప్రాబ్లం నెంబర్ మెన్షన్ చేస్తూ నేను ఏ ఆన్సర్స్ అయితే చెప్పానో వాటిని నోట్ చేసుకోండి. ఓకే, అనదర్ సెషన్లో మనం డిఫరెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.